నిజంగా చాలా చాలా బాధాకరం. స్వరంగ మార్గంలో టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి 8 మంది కార్మికులు సజీవ సమాధి అవడం నిజంగా 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 చాలా 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 తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి అంశం. నిన్నంతా కూడా మేము అక్కడే ఉన్నాము. SLBC ప్రాజెక్ట్ కి ఓకే టీవీ టీం అంటే నాతో సహా అక్కడికి రావడం జరిగింది. అక్కడ కూడా ఒక స్టోరీ చేయడం జరిగింది. అసలు ఈ తప్పిదం ఎవరిది, ఎవరి వల్ల జరిగింది అనేది మొత్తం కూడా ఒక స్టోరీ అక్కడ చేయడం జరిగింది. అంటే అసలు SLBC ప్రాజెక్ట్ ఏంటి, అసలు ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం ఏంటి, దేనికోసం చేస్తున్నారు. 1980లో స్టార్ట్ అయినప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ గారు కూడా ఆ ప్రాజెక్ట్ ని కొనసాగించినారు. కాకపోతే 2019వ సంవత్సరంలో పైనుంచి ఇప్పుడు ఎక్కడైతే ఈ కార్మికులు చిక్కుకుపోయారో, ఎక్కడైతే టన్నెల్ మీద మట్టి దిబ్బలు పడ్డాయో అదే టన్నెల్లో అదే ప్లేస్ లో 2019 సంవత్సరంలోనే పైనుండి మట్టి కురుస్తుంది, నీళ్లు కురుస్తున్నాయి. ఏదైతే అక్కడ లింకేజ్ పైప్ లైన్స్ ఉన్నాయో అక్కడ పైనుండి వాటర్ కురుస్తున్నాయి అని చెప్పి కార్మికులందరూ పరుగున భయంతో 2019వ సంవత్సరంలో బయటికి వచ్చేస్తే ఇక ఆ ప్రాజెక్ట్ అక్కడితో ఆపేసినారు. ఎందుకంటే ప్రాణ నష్టం జరగద్దు అనే ఒక ఉద్దేశంతో, కార్మికులు సురక్షితంగా ఉండాలి అనే ఉద్దేశంతో సో బయటికి రావడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ కూడా ఆపేయడం జరిగింది. ఆపేస్తే అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్షాలు అప్పుడు కాంగ్రెస్ మిగతా వాళ్ళందరూ గొడవ చేస్తే కేసీఆర్ గారు ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దీని మీద. ఏమని, ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఆపాల్సి వచ్చింది, వాటర్ ఎక్కడి నుంచి కురుస్తున్నారు, కింద గ్యాస్ పంప్ వేసుకుంటూ వెళ్ళే కాన్సెప్ట్ నుంచి అడ్డగోలు కాన్సెప్ట్ తీసుకొచ్చినారని చెప్పి క్లియర్గా కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఒక విజన్ తోటి మాట్లాడడం జరిగింది. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆపేశామని క్లియర్గా చెప్పడం జరిగింది. సో మళ్ళీ మొండి పట్టుబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లనైనా సరే మిగిలిన బీఆర్ఎస్ హయాంలో కూడా కొద్దిగా జరిగింది వరకు. ఎప్పుడైతే ఆ మట్టి దిబ్బలు అవి కూలడం చూసిరో అప్పుడు కార్మికులు బయటికి రావడము, తెలంగాణ గవర్నమెంట్ TRS పార్టీ ఆ ప్రాజెక్ట్ని 2019లో కార్మికుల ప్రాణాలే ఇంపార్టెంట్ అని చెప్పి అది ప్రాజెక్ట్ ఆపడము. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారు అది వైఎస్ఆర్ సంకల్పం కాబట్టి అది ఖచ్చితంగా మేము పూర్తి చేయాలనే ఒక మొండి పట్టుదలతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 9 కిలోమీటర్లే ఉంది కదా అని చెప్పి ఈ 9 కిలోమీటర్ల లైన్ని ఫినిష్ చేయాలి అన్న ఉద్దేశంతో సంకల్పం చేయడం జరిగింది.